ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో వీరు రూదర్ఫోర్డా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటం దొర ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్, మీరెవరు? మాయ్ దావూద్ ఇబ్రాహిం తే. దావూద్ ఇబ్రహీమా, మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. మీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క, అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్, నిజమైన ప్రేమికుడి, స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి ఆడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫోర్డ్, ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడు ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేవిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని వెళ్ళు. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు, ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి, అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకో. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు, నా తప్పే ఉంటే చెప్పు, నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడవే రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు, ఈడెవరు నాకు తెలీదు, నిన్న చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా?
ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని వాళ్ళు వెంటబడ్డారు. రూదర్, yes brother, follow me. హలో. ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో, ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయిని పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకి నా రూమ్కి వస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. ఏ అగ్నిసాక్షి, అగ్నిసాక్షి, ఏయ్! ఓ, మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికే వారికింత పౌరుషమా? రూదర్ఫర్డ్, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదర్ఫర్డ్. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా, నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇది లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టుడు కొట్టారు కదా, కొట్టారు కదా, కొట్టారా? డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా? అవును, నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు.
స్టాప్ ది నాన్సెన్స్. ఇదంతా మ్యానిపులేట్, ట్రిక్ వర్క్. అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే కిక్ వర్క్ చేశానంటారా? డబ్బు కోసం చేసావనుకుంటున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి? సి మిస్ అగ్నిసాక్షి, నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని. నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు, ముఖం మీద విసిరేస్తాను. ఇలాగే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తినకూడని నేను వెనకాండు. నా మనసులోని మాట మీరు చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ రైట్, లెట్ us కంటిన్యూ దిస్ వార్. విష్ యూ బెస్ట్. ఏంటి ఆ అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్ష? అవును సార్, అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంట్రా? మీరే చేశారు కదా సార్? నేను చేశానా? ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితు నిలబట్టడం కూడా చూశాను. ఏడు చవలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా? పురోహితు డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామారా. అసలు నీలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఏ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203 కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేంటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లీన్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్ పట్టుబట్టలతో పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చొని ఉన్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్ళైందని క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే ఆ అగ్నిసాక్షి నీ లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటావా? అరే కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. ఆహా, చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో, చచ్చినంత భయం. అగ్నిసాక్షి ఎవరి అగ్నిసాక్షి? ఈ అగ్నిసాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్. షీ ఈజ్ ఇండియన్ మాత. అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు? ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? హౌడు హౌడు హెవడో హెవడో. ఇంతకీ తమరు హెవడు? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా రూదర్ఫర్డ్. ఓకే ఓకే. శాండిల్వుడ్ వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారి వీడే. హెవడో ఇవడా ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? ఎవడిది ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే హత్తిరి హళ్ళి. హళ్ళీ లేదు గిళ్ళీ లేదు, 4 పేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే. అగో హత్తిరి హళ్ళి బిత్తర బిళ్ళి.
అన్నా వద్దన్నా, నన్ను కొట్టదన్నా. నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానన్నా. వద్దన్నా, కొట్టదన్నా. మందార కుసుమ తైలి మర్దన వాయిల్ పడితే కుతరగలిగే అబ్బాయి ఎవడన్నా చెక్క చేతులతో చెత్త కొట్టుడు కొట్టాడు అబ్బా. అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పీటర్. ఇంతకీడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకునే కదా నువ్వు తిరుగుతున్నావు. ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్లు కొద్దీ గెటప్లు వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. అమ్మ నేను కొట్టలేదు బాబు. బాంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? ఆజీ మస్తాన్. హాజీ మస్తాన్ బా. అమ్మో అయితే దయమే రోయ్. రండి పారిపోతాం. ఓ హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా. అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా? చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో అన్నా, హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. ఖమోష్! అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. ఖమోష్! 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పైపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. ఖమోష్! మార్ మార్కెట్ టుకడా కరేంగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఖమోష్! ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? ఖబర్దార్! నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. ఫిర్ మిలేంగే. అయ్యో ఓరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా? రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో అయ్యో హాజీ మస్తానా, మా బావ మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నాను రా. బావా, ఇగో, నేను రమ్మన్నానా? చూద్దాం అనుకున్నాడు. ఓయ్. ఎవరా రేయ్? ఏంట్రా ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారు. ఏంటంటే రేటు మేస్త్రి, వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. 10 కిలోలు తగ్గిన సార్. 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా, ఏం బీకుతారో పీకండి. షటాప్, డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా, దాని సంగతి తెలుస్తా. నవ్వుతారంట్రా? గెటప్ ఇస్తారా? మేము 4 గెటప్లు ఇచ్చాం, 4 పీకులు పీకారు. ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి. గోవిందా గోవిందా. పిలుస్తా. ఏమే నీ కంటికి నేను సర్వెంట్ మాదిరి కనిపిస్తున్నానా? నేను దా ఈ హోటల్ పప్పు రైటర్, పేరు మమ్ముట్టి. అయితే కవర్ తీసుకో. ఎన్నది కోర్టులోటిసా? కాదు కాదు, మలేరియా మినిస్టర్ శ్యామ్ మడగలు ఇచ్చిన రికమెండేషన్ లెటర్. అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ. జోలియో నీకా? నాకు కాదు, మిస్ వరల్డ్ బ్యూటీ, మిస్ కొసకొసకి. ఎవడే అంత బ్యూటీ? Lick it out just like that. Hi, you must see Jeffrey. I'm Kusakasaki from South Africa. ఈజ్ ఇట్? Yeah. సౌత్ ఆఫ్రికా నుండి ఉద్యోగం కోసం ఇంత ఊరు వస్తువా? No. ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు జరుపుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చా. నీయా? అయ్యా,
ఏ నేను బ్యూటీగా లేనా అమ్మా? నీకేమే అజంతా కొండ మాదిరి ఉండవు. ఎగ్జాక్ట్లీ ఆ బ్యూటీ కాంటెస్ట్ లో 2 పాయింట్లు వరల్డ్ బ్యూటీగా మిస్ అయ్యారు. ఎండ గురువాయిరప్ప నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ వాడితో ఫోన్ లో మాట్లాడి పూడిస్తున్నా. హాయ్, నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? ఓఎస్ వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూస్తున్నా. వాట్ హ్యూమన్. ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జఫ్రీస్ కి జఫ్రీ. కొసా కొసాకి రొంబ థ్యాంక్స్. ఆమా ఇంద పాల్స్ సూట్ పాల్గాట్ మాధవ్ అని యారు? ఎవరినైనా ఈ బ్యూటీ క్వీన్ బాడీ గార్డ్ నే. యారు నీయా? నీ బాడీలోనే కేజీ మటన్ లేదో, లీటర్ బ్లడ్ లేదో, ఇంత జెర్సీ పెళ్లికి నీ ఆ బాడీ గార్డ్. మరి అదే స్టీల్ బాడీ. ఇదో ఎన్నయ్య కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉండవు. ఇల్లే నారికేళి ఇంత పెనుగుట్టి బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు పోయొచ్చి. ఆయా మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటి నుంచే స్లాబ్ వేసుకుంటా. సర్ప్రైజ్. ఇదో బ్యూటీ నీ వయసు ఎన్ని వర్షాలుండాయి? వర్షాలేంటమ్మా, ఈ గుండెల్లో తుఫాన్లే ఉన్నాయి. స్వీట్ 16 సైక్లోన్ బ్యూటీ. అబ్బా ఎలగాల బ్యూటీ ఎవళ పర్సనాలిటీ. మేడం ఇదో బ్యూటీ ఐ విల్ ఎంకరేజ్ యూ. నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండా. థ్యాంక్ యూ. నువ్వు మాకు వర్కర్వే కాదు, ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ వే. ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూము. మనిద్దరిది ఒరే రూము. మేడం ఇదో బ్యూటీ నా మొగుడు వాడు రొంబ డేంజరస్. నీకు నా రూమ్ దా రెసిడెన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. ముస్తఫా నువ్వు ఆయన రూమ్ లో పడుకో. ఐ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్. రోజ్ 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 రోజ్. ఆమా ఇవరు రొంబ స్ట్రిక్టా? రొంబ స్ట్రిక్టే కాదు, వెరీ వెరీ టైట్ ఆల్సో. మినిస్టర్లు తప్ప చేయి పట్టుకోలేవుదా? మరి మనకు ఛాన్స్ ఇల్లియో. ఛాన్స్ ఎందుకు ఇల్లియా? గిల్లి చూడు, మినిస్టర్ అయిపోతా. సత్యమా? ఎండ ముస్తఫా. ఇదిగో ఇదిదా నా రూము. ఎన్నా అక్కడే నిలబడ్డావే, రా రా. ఇదో కాస్త ఈ పిన్ తీసి పెట్టవా? నేను ఆమా నువ్వే రా. అబ్బా శీఘ్రమతి. సరే నువ్వుదా స్నానం చేసి రిలాక్స్ అయిపో. స్నానమా? ఆ. నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా. ఛీ, స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు? మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు, అటు జాన్యువరి 1 రోజున. కానీ ఇండియన్స్ దా అలా కాదు. చక్కగా నులుగు పిండి పెట్టుకొని కుంకుడు కాయల్లా స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు. పద పద స్నానం చేద్దాం. అదేంటి నీ వీపు మీద వెంట్రుకలున్నాయి? అది అది ఆఫ్రికన్ బ్యూటీ. అది సరి, ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో 2 మార్కులు ఎలా తగ్గాయి? అదే నా బ్యాడ్ లక్. నా వీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా? ఆ రాస్కెల్ ఆ జడ్జి మూతి మీద మీసాలు లేవు. జెలసీ. సరిదా. సారీ, నాకు షై ఐ మీన్ సిక్ ఎక్కువ. ఏయ్, మన లేడీస్ దా, మనకు సిగ్గన్నా? అయ్యో, ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా. నీ సిగ్గు తగలడ్డట్టు ఉంది గాని రా. అబ్బా వరసన్నా. ఏయ్ ఎన్నాచ్చు? నాకు ఒకళ్ళు తుడుచుకుని టవల్తో తుడుచుకోవడం నాకు సిగ్గమ్మా, అందుకని హౌస్ కీపింగ్ వెళ్ళి టవల్ తెచ్చుకుంటాను. పర్వాలేరా. ఎక్స్క్యూజ్ గాడ్ ఇస్ గ్రేట్. గుండె దడొచ్చేసిందిరా నాయనా. అబ్బో కిరికిరిపోయా. కొసకొసాకి ఇడమ్మ కడుపు మాడ ఇడికంటూ పడ్డానంటరా. హలో, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. ఎవరు? నేను రోజా పువ్వా? చీ, நம்ம కేరళ ఫారెస్ట్ లో రోజా పువ్వు ఇంత మాదిరి ఉండు. ప్లీజ్ కొసా కొసా நம்ம పెండ్లం వాడికి తెలియామే ఒరే ఒక లక్కీ డిప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆఫ్రికన్ జెఫ్రీనైనా చాలా పర్ఫెక్ట్ లేడీని. చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటావు? పోనీ ఇదే ఆఫ్రికా అనుకో కొసా కొసా. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏ లివర్ ప్రాబ్లమా? కాదు, ఫీవర్, లవ్ ఫీవర్. నా మాట వింటే
బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను. యూ షటప్. ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా? పోనీ పర్సనల్ గా ఇస్తావా? వా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్. ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను. 1 2 3 4 5. ఎన్న శతం వరది. అయ్యో మీరంట్రా తుచ్చు. ఇంతకే అయిందా లేదా? ఏంటయ్యది? అదే లేడీ గడపలో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని. ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది. ఏదో అయిందిలేండి. నార్మేంట్రా. ఆవును చూసిన ఆపోతులా ఆ మలయాళ పొడి నా వెనకబడి పోకుతున్నాడు. కొట్లిప్పు స్నానం చేద్దాం, కొట్లిప్పు స్నానం చేద్దామని ఆడి పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తుందిరా. అమ్ము. మరి అదే ఇలాంటి చీప్ గెటప్స్ మన పని అవుతుందా లేదా అని. ఎందుకు జరగదురా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూపిస్తా. ఎస్ కమ్ ఇన్. రూమ్ క్లీనింగ్ మేడం. ఇందాకెవరు చేసి వెళ్ళారే? ఆ క్లీనింగ్ వేరు మేడం. నేను టేబుల్స్, రేడియో, ఫ్లవర్ వాజు, టీవీ ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సరే ఏదో చేసి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఆ మీ రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారా? దేనికి? ఆ మగవాళ్ళు ఎవరు తోడలేరా అని. నా మొగుడు పక్క రూమ్ లో వేరే అమ్మాయితో ఉన్నాడు. అద్దెకిచ్చారా? లేదు, దోపిడీ చేశారు. అరెరెరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా? రిపోర్ట్ ఏం కర్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా. అంత ఘోరం ఎందుకులేమ్మా. వైదిపై మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో. అబ్బా, ముహూర్తం చాలా బలమైంది. అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో? ఇంకెవరు? ఆ ఓల్డ్ ఈడియట్ వాళ్ళ నానే. నా 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 నా. వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా. నీకెలా తెలుసు? ఊహించా. వాళ్ళ నాన్న నేను 6th క్లాస్ లో బెంచ్ మీట్స్, ఆహా, బాగా ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజా? ఆ డెడ్ క్లోజ్. క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు. అయితే ఆయనకి నువ్వే చెప్పు, ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని. నాకు ఓ విషయం చెప్పమ్మా. నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా, లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా? ఎవరు చేసినా షాక్ తగిలేది ఆయనకే. నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. ఎవరిని? మా వారి డాడీని. ఇదేంటో తెలుసా? అని కాదు, యాసిడ్. ఆ, ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు. అమ్మయ్యా. ఏమైంది, కనిపెట్టారా? మరి అబ్బా మీరా? అది అగ్ని సాక్షి కాదురా, యాసిడ్ సాక్షి కూడా. అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే. అది నేను కనిపెట్టబోయింది, నేను తప్పించుకొచ్చేసా. గదేంది బాస్, బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చు. ఓరి డ్రైనేజీ, ఆలోచించాల్సింది పొట్టతో కాదురా, బ్రెయిన్ తో. బ్రెయిన్ తో కాదు, తెగింపుతో. నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టురే కొడతాను. పొట్టు రేగొట్టడానికి అదేం మొక్కజొన్న పొత్తి కాదు. ఎల్లెళ్ళు, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది. యాసిడ్ బోట్ల? రే జేమ్స్, నువ్వేదో ఖడ్గటెక్కని అనుకోబాక. దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా. అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం. ఏం గ్యాస్ ప్రాబ్లమా? సార్, మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి సార్, మొత్తం ప్యాక్ చేసి పెట్టాను. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏంటి సార్, తీసుకెళ్ళండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. 2 డజన్లు యాపిల్స్, 4 డజన్లు బత్తాయిలు, 5 డజన్లు. ఓహో, నువ్వు కూడా ప్యాక్ చేసావా? లిల్లీ, బంతి, చామంతి, గులాబీ, మల్లి. ఈ లిస్ట్ అంతా నాకెందుకే? అవును, ఆర్డర్ ఇచ్చింది ఎవరు? తీసుకెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది. ఏవే, పిచ్చ పిచ్చగా ఉందా? మీ అందరు కలిసి నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటారా? స్టూపిడ్స్. నువ్వా? ఎస్, నేనే. కట్టుకున్న మొగుడికి కాబోయే పెళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ చేయకపోతేలా? మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను. గుమగుమలాడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను. వాట్ సర్ప్రైజ్! వింతగా లేదు? భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా? నవెల్స్ లో చదివావా? కనీసం సినిమాల్లో చూసావా? శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు. నా రూమ్ లో రక్తపు మడుగులో నా శవం, ఆ పక్కనే నా చావు కారణం నువ్వేన లెటర్, పోలీస్ కేస్, హ్యాంగింగ్, ఈటీసీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అర్థమైందిగా? శోభనం ఈజ్ ఇంజూరియస్ టు యర్ లైఫ్. మర్చిపోకు. తుపాకీ శబ్దం, డెడ్ బాడీ,
బ్లడ్ షెడ్. ఓకే బాయ్. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఆయన లేరా? ఆయన అంటే అందరికీ అలసైపోయింది. నీకు కూడా ఆయనేనా? మిస్ మీనింగ్ చేసుకోకు. ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు. చేసిన తప్పును వాష్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. బాయ్. మాటల్లోనే వచ్చేసావు. హలో యంగ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓహో, నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా? అయ్యా, ఆహా. ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు. ఏంటి, మా అప్ప బొకే పంపాడా? దుర్మార్గుడు. ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా. అరే అరే డాడీ అయి ఉంటారు. చూడు. హలో హ్యాపీ బర్త్డే ఆ డాడీ. రే నేను రా మీ నాన్నే. చెప్పపా. ఎలా ఉన్నావు? బాగున్నాను. బుకే అందిందా? చూసేవాళ్ళక మా డాడీకి రావే అంత ప్రేమ. ఫోన్ చేశాడు. చెప్పపా. మంచి డ్రెస్ అది కొనుక్కుని బర్త్డే బ్రహ్మాండంగా ఎంజాయ్ థ్యాంక్ యూ. అవును, నీ గొంతు గిట్ట ఎలా ఉంది? ఐస్ వాటర్ తాగి స్వీట్నెస్ పోయిందిరా. ఆ. ఇంతకే అయిందా లేదా? ఏమవుటో ఏంటో. అవుతుందప్పా. ఇక్కడంతో డ్రీమ్ లో ఉందప్పా. నిన్ను అడిగినట్టు చెప్పమంది. ఏయ్, నేనెక్కడ అడిగాను? చిన్న కటింగ్ ఇచ్చానులే. బాబు చెప్పప్పా. ఇంక నేను ఉంటా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఓ యు ఆర్ వెరీ జీనియస్. ఇక్కడ బొకే ఇచ్చారు, ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడారు. నేను చెడిపోయానో లేదో, మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వేషం కట్టారా మావయ్య గారు? విష్ యు ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. మీ డాడీతో మాట్లాడడం అయిందా? అయిపోయింది. నువ్వు ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అది నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏముంటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏముంటో తెలుసా? స్వీట్స్. శోభన స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏముంటో తెలుసా? ఫ్రూట్స్. శోభన అయిన తర్వాత దీన్ని తింటారు. ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా? నాకు తెలీదా? నేను కోచింగ్ ఇవ్వలేనా? ఏమిటి స్పీడ్ రాము? ఈ వయసులో స్పీడ్ గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోల్తా కొడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాము. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి బుజ్జి. అరే ప్లీజ్ రాము. అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? అదే చాలా ప్లీజ్ వద్దు. అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకో. ప్లీజ్. రాము. ఏది?